హలో ఎవ్రీవన్. ఏంటి ఈరోజు ఒక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఇదిగోండి టమాటాలు, మిర్చి, బెండకాయ, దొండకాయ, ఇంకా ఇదిగోండి బ్రింజల్, వీటన్నిటిని తీసుకొని మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అంతేకాదు ఇంకా వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తిన్న దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలి ఏంటి అనేది నేను వీడియో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా అయితే టమాటాని మిర్చిని బాగా క్లీన్ చేసుకొని ఇదిగోండి ఒక టమాటోని 2 పీసెస్ చేసుకున్నాను. ఎందుకంటే మగ్గేటప్పుడు స్మాష్ అయిపోతుంది కాబట్టి నేను 2 బైట్స్గా చేశానండి. ఇంకా కారము ఉన్న మిర్చి అయితే ఒక 10 నుంచి 15 వరకు వేసుకుంటే సరిపోతుంది. కారం లేనివి అయితే 20 నుంచి 25 వేసుకొని టమాటాలు అయితే 4-5 వేసుకోవాలి. ఇంకా ఈ పచ్చడి అందరికీ తెలిసిందే కదా, నువ్వేంటక్క చూపిస్తున్నావు అంటున్నారా? ఎంత తెలిసిన పచ్చడి అయినా సరే మనం చేసుకునేటప్పుడు ఎప్పుడు చూపించినా కూడా అది కొత్తగానే అనిపిస్తుంది. ఇదిగోండి నేను చెప్పాను కదా, బెండకాయ, దొండకాయ, వంకాయ అని ఇదిగో కట్ చేసి సన్న ముక్కలుగా చేసేసి వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ పచ్చళ్ళు అయితే ఊర్లలో రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా, రోట్లో దంచి తింటే ఉంటుంది. చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్లో మన సిటీలలో ఎట్లాగో మిక్సీలే కాబట్టి ఇంకా ఇక్కడ నేను ఒక కొత్త టెక్నిక్ని కూడా చూపిస్తాను. అంటే రోటి పచ్చడి టేస్ట్ వచ్చేలాగా ఎలా దంచుకోవాలి ఏంటి అనేది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఆయిల్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో అయితే వీటన్నిటిని మగ్గించాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటన్నిటిని కొంచెం అటు ఇటు తిప్పుతూ చేసుకోవచ్చు. సన్న ముక్కలుగా కూడా కట్ చేయొచ్చు. టమాటో ఎందుకంటే కొంచెం మగ్గుతుంది కదా ఎలాగో అని చెప్పేసి నేనైతే పెద్ద పీసెస్గా అయితే కట్ చేసేసాను. ఇంకా మిర్చి వీటన్నిటిని కూడా చిన్న పీసెస్ చేసుకోవచ్చు. నాకు అలవాటు అయిపోయింది. చాలా అంటే కొత్తగా చేసే వాళ్ళైతే చిట్లుతాయి అది ఇది అనుకునే వాళ్ళు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసైనా ఆయిల్లో మగ్గించవచ్చు. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళైతే వీటిని నీళ్ళల్లో ఉడకబెట్టి దంచుకొని తినేవాళ్ళు. జొన్న సంగటి, రాగి సంగటి వీటన్నిటిలో నిజంగా ఎంత టేస్ట్ ఉంటుందో కదా. అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడైతే ఈ మధ్య రీసెంట్గా నేను రాగి సంగటి ఇవి చేసుకొని తింటున్నాను. ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్. ఆ రైస్ అసలు ఆ టేస్ట్కి ఒక్కసారి అలవాటు పడిన వాళ్ళు ఎవ్వరూ కూడా నార్మల్ రైస్లు ఇలాంటి బిర్యానీలు ఇలాంటివి అయితే తినరని నా ఫీలింగ్. ఇంకా మీకు నచ్చిన బెస్ట్ రెసిపీ ఏంటో కింద కామెంట్ చేయండి. ఆ రెసిపీని కూడా నేను ట్రై చేస్తాను. రోటి పచ్చళ్ళలో ఇంకేమన్నా డిఫరెంట్గా చేయొచ్చేమో కూడా నాకు చెప్పండి, చేసేస్తాను. అది కూడా చేసి మీకు రోజుకొక వీడియో అయితే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన కొత్త రెసిపీలు అన్నిటినీ కూడా నేను మీకు చేస్తాను. ఇంకా ఇవైతే మగ్గడానికి నిజంగా 10 నుంచి 15 నిమిషాలు అయితే ఈజీగా పడుతుంది. సిమ్లో మగ్గిస్తున్నాను కాబట్టి. హైలో అయితే 7-8 నిమిషాల్లో అయితే అయిపోతుంది. కానీ బాగా మగ్గితేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇవి ఉంటుంది. నేనైతే అసలుకి పచ్చళ్ళు ఉంటే ఏ కూరల జోలికి కూడా వెళ్ళను. నాలో ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉందో కింద కామెంట్ చేయండి. పచ్చడి ఉంటే చాలు, ఏ కర్రీ ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ అయి తినేసే వాళ్ళము. ఇంకా పచ్చళ్ళలో చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి. అసలుకి పచ్చొక్కల పచ్చడి ఉంది. ఇట్లా పచ్చిమిర్చి టమాటాను పచ్చివే దంచుకొని ఒక ఉల్లిపాయ వేసుకొని కొంచెం చింతొక్కు వేసుకొని నూరుకుంటే ఆ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా నేను అప్కమింగ్ వీడియోస్లో చాలా మీకు షేర్ చేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మగ్గుతాయి. ఇలా మూత పెట్టినా సరిపోతుంది, మూత పెట్టకపోయినా కూడా తొందరగానే మగ్గుతాయి. ఇదిగోండి ఇలా మగ్గుతుంది ఆయిల్లో అయితే. ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది కొత్తిమీర వేయడంతో. ఇలా వేసి ఇప్పుడు ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే అయిపోతుంది. ఆల్మోస్ట్ మగ్గింది, 50% అయితే మగ్గేసింది. ఇంకొక 50% మగ్గితే సరిపోతుంది. ఇందులో కొంచెం అయితే చింతపండు యాడ్ చేస్తున్నానండి నేను. మధ్యలో వేయడం వల్ల చింతపండు వీటిల్లో కూడా నానిపోతుంది. మనం తినేటప్పుడు కూడా చింతపండు ఎక్కడ తగలకుండా దంచినప్పుడు కానీ మిక్సీ పట్టినప్పుడు కానీ మెత్తగా స్మాష్ అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తాను, సరిపోతుంది. ఇంతవరకు అయితే ఇలా దీన్ని కనుక మిక్సీ కానీ దంచుకోవడం కానీ రోలు ఉన్న వాళ్ళు దంచుకోవడం కానీ చేస్తే చాలా
టేస్ట్గా కూడా ఉంటుంది. 2-3 రోజులు ఎక్కడికి పోదండి. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, ఇంకా పెసర దోశల్లోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే పుల్లట్టులోకి ఇవి అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే. ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఎక్కువగా బాగా మగ్గితేనే బాగుంటుంది. ఇట్లా కొంచెం పచ్చి పచ్చిగా ఉంది ఇంకా మగ్గింది కదా అనుకొని ఆఫ్ చేయకండి. బాగా మగ్గించిస్తేనే ఇది 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. అంటే వాసన ఏం రాకుండా పాడైపోకుండా ఉంటుంది. లేదంటే 2 డేస్కే ఇవి బాగా మగ్గకపోతే 2 డేస్కే వాసన వచ్చేస్తుంది, మనం పడేయాల్సి వస్తుంది. అలా వేస్ట్ చేసుకోవడం కన్నా ఒక 2 నిమిషాలు లేట్ అయినా కొంచెం మగ్గించుకుంటే బాగుంటుంది. ఇంకా వీటిల్లో అయితే పల్లీలు వేయించుకొని వేస్తారు. ఇంకా పుచ్చగింజలు ఉంటాయి, పుచ్చగింజలైనా వేసుకోవచ్చు, దోస గింజలు వేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా వేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. నేను నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఖచ్చితంగా పుచ్చగింజలు ఏంటి, దోస గింజలు ఏంటి అవి కూడా చూపిస్తాను. ఇలా ఈ పచ్చళ్ళు ఇలా చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు కింద కామెంట్ చేయండి. ఇవైతే మగ్గేసాయండి. నేనైతే ఇప్పుడు వీటిని మిక్సీ పడతాను, అందుకే చల్లారనివ్వాలి. నార్మల్గా అయితే ఇదిగోండి, నేను నాది చిన్నది ఇది ఉంది కదా, ఇది అల్లం వెల్లుల్లి ఏదన్నా చిన్నవి దంచుకోవడానికి తీసి పెట్టుకున్నాను. నేను దీన్ని అయితే ఇదిగో ఇట్లా దంచుతాను. మామూలుగా అయితే వేడిగా ఉన్నా లేకపోయినా కింద పెట్టుకొని ఇలా దంచుతాను. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు కొంచెం టైం లేదు కాబట్టి నేను ఇంకా మిక్సీకి వేస్తాను. కొంచెం చల్లారినాక మిక్సీకి వేస్తాను. మిక్సీకి వేసే ముందు మనము ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి కచ్చా పచ్చాగా, అంటే పూర్తిగా మెత్తగా కాకుండా రోట్లో నూరినట్టుగా కచ్చా పచ్చాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, నేను ఇందాక చెప్పాను కదా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంది పచ్చడి అయితే. మామూలుగా అయితే ఇదిగోండి ఒక్కలుగా ఇట్లా మెత్తగా అవ్వకుండా ఇట్లా పలుపలుగా చేసుకుంటేనే రోటి పచ్చడి టేస్ట్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలు ఉండి తినాలి అనుకునే వాళ్ళైతే నిజంగా మెత్తగా చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఇట్లా ఆనియన్స్ ఇట్లా మిరపకాయలు తగులుతూ ఉంటే వాళ్ళు తినలేరు కాబట్టి ఖచ్చితంగా మెత్తగా వేసుకోండి. వాళ్ళు కూడా నెయ్యి వేసి పెట్టి తింటే కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళైనా సరే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో అయితే. నేను ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.